మందారి తుఫాన్ వలన విపరీతమైన నష్టం జరిగింది రైతులు, మరి వరి రైతులకి. అందుకని పెడన, మచిలీపట్నం నియోజకవర్గాలు తాడేపల్లి ప్యాలెస్ కి దగ్గరగా ఉంటాయి, కృష్ణా జిల్లాలో భాగం కాబట్టి ఎంపిక చేసుకున్నాడు. ఆయన ఎక్కువ కూడా కష్టపడే ప్రయత్నం చేయడు, దూర ప్రాంతాలకు వెళ్ళి ఇదొకటి. ఇప్పుడు ప్రచారం జరిగిందా, నేను వెళ్ళానా అనేది జనంలోకి వెళ్ళాలన్న దానికి వెళ్తాడు. మరి ఇన్ని కాన్వాయ్ వెహికల్స్ తీసుకెళ్తే అసలు ఆయన రైతులతో ఎట్లా కలవగలుగుతాడు? ఏదైనా రైతులకు సంబంధించిన వ్యక్తుల్ని, కొంచెం సీనియర్స్ ని క్లుప్తంగా తీసుకెళ్తే రైతులతో మాట్లాడటానికి అవకాశం ఏర్పడుతుంది. ప్లేడ్ బ్యాచ్లు, గంజాయి బ్యాచ్ లాంటి వాళ్ళని ఎక్కువ వేసుకెళ్ళిపోతే ఆ వంశీ పరామర్శిస్తానికి విజయవాడ జైలుకి వెళ్ళినట్టు, లేకపోతే నెల్లూరులో పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని పరామర్శిస్తానికి వెళ్ళినట్టు, ఇట్లాంటి కార్యక్రమాలు. మొన్న సత్యనపల్లిలో సింగయ్య తల మీద కారు ఎక్కి అట్టాగే నిలబడి ఉంది. సింగయ్య ఏమో నోరు తెరిచి కింద టైర్ కింద ఉన్నాడు, ఈయనేమో జనాలకి అభివాదాలు చేస్తాడు అదే కారు పై నుంచి. ఇట్లాంటి ట్రాజిడీలు ఎక్కువ జరుగుతున్నాయి ప్రతిసాట. బంగారుపాళ్యంలో ట్రక్కులన్నీ ఎత్తి పారబోయిస్తారు, రోడ్ల మీద తొక్కిచ్చారు, మళ్ళీ అదంతా అరాచకంగా. అంటే పబ్లిసిటీ కోసం రైతుల ఆస్తుల్ని ధ్వంసం చేస్తున్నారు. ఇప్పుడు నిన్న కూడా ఈ చర్చ కూడా కృష్ణా జిల్లా రైతులకు అనుమానాలు వచ్చినాయి, అసలు ఈయన రావటం వలన ఉండబోయే వరి పైరును కూడా తొక్కేస్తారా అని.